అమెరికా దేశంలో న్యూయార్క్ నగరానికి జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ భావాలు కలిగిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానికి న్యూయార్క్ ప్రజలకు సిపిఎం సిపిఐ శ్రేణులు అభినందనలు జైలు తెలిపారు. పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు పి మురళి మాట్లాడుతూ ప్రపంచాన్ని శాసిస్తామని అనుకున్న ట్రంప్ కేంద్రంలో సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి గెలవడం ప్రపంచ ప్రజలకు శుభపరిణామని అన్నారు. జోహ్రాన్ మమ్దానికి ఓట్లు వేయకూడదని న్యూయార్క్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా నగరాభివృద్ధికి నిధులేమని బెదిరించినా లెక్క చేయకుండా ప్రజలు అతనికి ఓట్లు వేశారని ఇది ప్రజల యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తోందని తెలిపారు. ప్రపంచం మీద ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేస్తూ ప్రపంచ యుద్ధాలకు కారకుడవుతూ తీవ్ర నష్టానికి దారితీస్తున్న ట్రంప్ విధానాలకు ఈ పరిణామం చెక్ లాంటిదని తెలిపారు. కార్పొరేట్లు చేస్తున్న కుట్రలను న్యూయార్క్ ప్రజలు భగ్నం చేస్తారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సోషలిజమే సరైన మార్గమని ఈ పరిణామం ద్వారా అర్థమవుతుందని తెలిపారు. అమెరికా యువత వామపక్ష భావాల వైపు సోషలిజం వైపు ఆకర్షితులవుతున్న వైనాన్ని ఈ పరిణామం తెలియజేస్తుందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ భజనవాణి దేశ సౌభ్రాతృత్వాన్ని అలీన విధానానికి కట్టుబడి ఉండాలని హితో పలికారు. ప్రపంచంలో సోషలిజం మాత్రమే సమస్యలకు పరిష్కారమని, సామ్రాజ్యవాదం నయ ఉదారవాద విధానాలు వినాశనానికి చిహ్నాలని తెలిపారు. భవిష్యత్తులోనూ సోషలిజం వైపు ప్రజలు నిలబడతారని, భారతదేశం ప్రజలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు అండగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నేతలు టి సుబ్రహ్మణ్యం, చిన్నం పెంచలయ్య, జయచంద్ర, వేణుగోపాల్, రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, సాయిలక్ష్మి, రాధాకృష్ణ, లక్ష్మి, ఎన్డి రవి, నరేంద్ర, రాజు, సుజాత, రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, కెఆర్ సుబ్రహ్మణ్యం, మోహన్ నాయుడు, ప్రసూన, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ నగరానికి సోషలిస్టు భావాలు కలిగిన జోహ్రాన్ మమ్దానీని గెలిపించడాన్ని వామపక్షాలు, తిరుపతి జిల్లాలోని సిపిఎం సిపిఐ పార్టీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సోషలిజం పని అయిపోయింది, సామ్రాజ్యవాదందే రాజ్యము కాలము అని చెప్తున్న ఈ రోజుల్లో కాదు, అమెరికా నడిబొట్టులో ఉన్న న్యూయార్క్ నగర ప్రజలు సోషలిస్ట్ కావాలి, సోషలిస్టులే ప్రత్యామ్నాయం అని చెప్పి నిరూపించిన వైనం ఈరోజు ప్రపంచానికంతా దిక్సూచిగా నిలిచింది. ట్రంప్ పాలన ఈరోజు కప్పుగా మారింది. భారతదేశం మీద అనవసరమైన ట్యాక్సులు విధిస్తూ, భారతదేశ పాలకులను భయపెడుతూ, రష్యా నుంచి ఏదలు చేసుకోనికుండా అడ్డుకోని పరిస్థితి మనమందరం కూడా చూసాం. అదే రకంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహించి పాలస్తీనా మీద దుర్మార్గంగా హత్యలు చేపించి 70,000 మందిని ఓతకోతకొచ్చి జాతీయ అరణానికి పాల్పడడానికి ప్రధానంగా ట్రంప్ కారకుడు. అదే రకంగా ఈరోజు రష్యా మీద యుక్రెయిన్ ఉచికొలిపి యుద్ధం చేస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నిటి మీద అదనపు టారిఫ్లు వేసి గడగడలాడించిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఒక్క చైనా దగ్గర మాత్రం తల వంచక ట్రంప్కు తప్పలేదు. కానీ తన సొంత దేశంలో తన ఉండే గడ్డలో ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ సంక్షేమ రాజ్యం కావాలి, ఇక్కడ విదేశస్తులకి అందరికీ సమాన అవకాశాలు కావాలి, జాతి వివక్షత ఉండకూడదు, ఈరోజు తెల్ల జాతీయుల్ని ప్రోత్సహించే పద్ధతిలో జాతి ఒక యొక్క ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న ట్రంప్కి చెప్పపెట్టలాగా చేసింది. ఎన్నో బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను నిధులివ్వను న్యూయార్క్కి అని చెప్పేసి బెదిరించాడు. అతను గెలిస్తే అమెరికా అల్లకొల్లం అయిపోతుందని చెప్పి కార్పొరేట్లను ముచ్చుకొలిపాడు. అయినా ఏటికి జరగకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న అమెరికన్ న్యూయార్క్ ప్రజలు, అత్యున్నతమైన ఆలోచన కలిగిన న్యూయార్క్ ప్రజలు ఒక సోషలిస్టు భావాలు కలిగిన అభ్యర్థిని గెలిపించడం అనేది ఈరోజు చాలా అవసరం. మనమందరం చూస్తున్నాం. శ్రీలంకలో పాలకులను తరిమి కొట్టి ఏ రకంగా కమ్యూనిస్ట్ పార్టీని అధికారానికి తెచ్చారు. అదే రకంగా ఈ భారత పాలకులు కూడా కళ్ళు తెరవాలి. ఈ ఘటనతో ఈరోజు కమ్యూనిస్టుల్ని లేదంటే పోరాడే శక్తుల్ని చిన్నచూపు చూసి అంచేస్తామనంటే మీరే అణిగిపోతాం తప్ప ఈ యొక్క కమ్యూనిస్టు భావాలు కలిగిన కమ్యూనిస్టులు ఎక్కడ కూడా అణిగిపోరు. ఇది సోషలిజం అంతిమ విజయం అని చెప్పే పద్ధతిలో ప్రపంచానికంతా కూడా వెలుగు చాటారు. అందువల్ల ఈ విషయాన్ని ఈరోజు వామపక్షాలుగా మేమందరం కూడా ప్రజలందరినీ కోరుతున్నాం, అభినందనలు తెలియజేద్దాం. మమ్దానీకి ఆ రకంగా ట్రంప్ని వ్యతిరేకిద్దాం, మన దేశ ప్రజలని, ప్రపంచ ప్రజలను కాపాడుకుంటాం. ఒకప్పుడు మొత్తం రష్యా హిట్లర్ని ఓడించి ప్రపంచాన్ని కాపాడింది. ఈరోజు న్యూయార్క్ ప్రజలు ప్రపంచానికి ఒక వెనుక ఒక మార్గాన్ని చూపించారు. వారిని మరోసారి న్యూయార్క్ ప్రజల్ని గెలిచిన మమ్దానీని ఆయనకి అభినందనలు తెలియజేస్తూ వామపక్షాల తరఫున మరిన్ని ఘటనలు ఇట్లాంటి అమెరికాలో చోటు చేసుకోవడానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం.